బైబిల్ గ్రంథంలోని కొన్ని ముఖ్యమైన ప్రాథమిక అంశాలు మనం తెలుసుకుందాము. అందరూ చర్చికి వెళ్తారు, బైబిల్ చదువుతారు, పాస్టర్ చెప్పింది వింటారు, అంతే. బైబిల్ వివరణ అనేది మనం తెలుసుకోం. పాస్టర్లు చెప్పిన వచనాల వరకే రాసుకొని చదువుకుంటాం. కానీ నేను కొన్ని పరిశీలించాను. బైబిల్లో కొన్ని ప్రాథమిక విషయాలు మనం తెలుసుకుందాం. పుస్తకాలు మొత్తం 66 ఉంటాయి. దానిలో అధ్యాయాలు 1189. మొత్తం వచనాలు వచ్చి 31,173. బైబిల్ అనువాదం బిబ్లాస్ అనే గ్రీకు పదము నుంచి వచ్చింది. బైబిల్ అనగా గ్రంథము లేదా పుస్తకము అంటారు. బైబిల్ 2 భాగాలు, పాత నిబంధన, కొత్త నిబంధన. గ్రంథములు పాత నిబంధనలో 32, కొత్త నిబంధనలో 8. మొత్తం 40 మంది రాశారు. పుస్తకాలు పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు, 40 మంది రాశారు. భాషలు ఆదిమ హెబ్రీ, గ్రీకు భాషల్లో నుంచి రాయడం జరిగింది. కాలము ఆదికాండము, ప్రకటన, అంటే ఆదికాండము నుంచి ప్రకటన వరకు మోషే, యోహోను వీళ్ళిద్దరి మధ్య కాలంలో జరిగింది. క్రీస్తు పూర్వం 1500వ శతాబ్దంలో ఆదికాండము మోషే ద్వారా, ప్రకటన యోహోను ద్వారా క్రీస్తు శకం 100వ శతాబ్దంలో రాయడం జరిగింది. బైబిల్ విభజన పాత నిబంధన. ధర్మశాస్త్రములు 5 పుస్తకాలు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు. చరిత్ర 12 అధ్యాయాలు, పుస్తకాలు, యెహోషువ, ఎస్తేరు వరకు. పద్య భాగము 5, అంటే యోబు నుంచి పరమగీతముల వరకు. ప్రకటనల గ్రంథం 17, అంటే ప్రవక్తలు రాసిన గ్రంథాలన్నమాట. ప్రకటన కాదు, ప్రవక్తల రాసిన గ్రంథాలు 17. యెషయా, మలాకి ఇవి పాత నిబంధనలోవి. మళ్ళీ కొత్త నిబంధనలో కొన్ని ఉన్నాయి కదా, అవి చూద్దాము. యేసు ప్రభు జీవిత చరిత్ర 4 గ్రంథాలు, పుస్తకాలు, మత్తయి, యోహోను వరకు. సంఘ చరిత్ర, అపోస్తుల కార్యములు 1. పత్రికలు, అంటే అపోస్తులుడు రాసిన పత్రికలు 21, అంటే రోమా నుంచి యోధా వరకు. ప్రవచన గ్రంథం 1, అది ప్రకటన గ్రంథం. ఇప్పుడు మనం ఇంతకుముందు బైబిల్ని 40 మంది రాశామని చెప్పాం కదా. ఇదే బైబిల్ని మన ఇండియాలో 40 భాషల్లో రాసిన వ్యక్తి ఎవరో తెలుసా? విలియం కేరీ. ఇతను 40 భాషల్లో మనకి ఈ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని తెలుగులో కానీ ప్రతి భాషలో రాసి మనకి అందించాడు ఇతను, విలియం కేరీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.